హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు శ్రీతో. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు నేను అతిపెద్ద కైట్ ఫెస్టివల్కి అయితే వచ్చానండి. ఇది వచ్చి హైదరాబాద్లోని పెరేడ్ గ్రౌండ్స్లో అయితే జరుగుతుంది. దీనికి అయితే ఎంట్రీ ఫ్రీగా ఉంది. దీనికి మనం ఎంట్రీకి ఏం డబ్బులు కట్టక్కర్లేదు, ఫ్రీగా అయితే లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ వాటర్ కూడా ఫ్రీగా ఉందండి. ఈ కైట్ ఫెస్టివల్ వచ్చేసి తెలంగాణ టూరిజం వాళ్ళు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇది ఓన్లీ కైట్ ఫెస్టివలే కాదు, స్వీట్ ఫెస్టివల్ కూడా. ఇది వచ్చేసి ఈ వీడియోలో నేను ఓన్లీ కైట్ ఫెస్టివల్ రిలేటెడ్ చూపించబోతున్నాను. అండ్ పార్ట్ 2 కూడా ఉందండి. అందులో వచ్చి స్వీట్ ఫెస్టివల్ సంబంధించిన స్వీట్స్ ఏమేమి ఉన్నాయని నేను వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ వచ్చి రకరకాల కంట్రీస్ నుంచి డిఫరెంట్ కైట్ ఫ్లైయర్స్ అయితే వచ్చారంటండి, ఆ పెద్ద కైట్స్ని అయితే ఎగరేయడానికి. అట్లాగే మనం కూడా కైట్స్ కొనుక్కొని మన ఇండివిజువల్గా మనకు నచ్చిన కైట్స్ అయితే మనం ఎగరేయచ్చు. యథావిధిగా మేము ఎంటర్ అయిన వెంటనే మా బాబు ఒక స్పెట్స్ కొనాలని చెప్పి మనీ ఖర్చు పెట్టడం స్టార్ట్ చేస్తాడండి. ఎక్కడికి వెళ్ళినా మినిమం ఖర్చులు అయితే ఉంటాయి కదా. ఇక్కడికి మనకు ఫ్రీ అనమాటే, కానీ లోపల మాత్రం కైట్ ఫెస్టివల్ అయితే చూడొచ్చు. కానీ అది కాకుండా లోపల ఖర్చులు మాత్రం మినిమం బాగానే అవుతున్నాయండి. మినిమం ఇప్పుడు మనం కైట్ కొనాలన్నా, దాని థ్రెడ్, అండ్ సెకండ్ థింగ్ వచ్చిన స్వీట్స్ తినాలన్నా, ఫుడ్ స్టాల్స్ అన్నీ నార్మలే. అవి కాకుండా మనకు కైట్స్ అన్న ఫ్రీగా చూడొచ్చు. అలాగే కల్చరల్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తున్నారు, అవి కూడా మనం చూడొచ్చు అనమాట. మీరు చూడండి, మన వాళ్ళు ఎగరేసే కైట్సే కాకుండా మన ఇండివిజువల్గా మనకు నచ్చిన కైట్స్ని మనం కొనుక్కొని అక్కడే హ్యాపీగా మనం అయితే కైట్స్ని అయితే ఎగరేసుకోవచ్చు అండి. ఇది కైండ్ ఆఫ్ మనకి ఇప్పుడు గ్రౌండ్స్లో మనం కైట్స్ ఎలా ఎగరేస్తామో ఫెస్టివల్ టైంలో సేమ్ అట్లాగే రకరకాల కైట్స్ మనం డిఫరెంట్ కైట్స్ అయితే ఇక్కడ అమ్ముతున్నారు. ఇవే కాకుండా చిన్నపిల్లల కోసమని ప్లే జోన్స్ అయితే ఉన్నాయండి. చిన్న పిల్లలు కైట్స్ ఎగరడం రాదు కదా, అలాంటి వాళ్ళ కోసం ప్లే జోన్స్ అన్నీ చక్కగా ఉన్నాయి. మన టైంని మనం అలా కూడా పాస్ చేయొచ్చు. సో మా బాబాయ్ అయితే కనుక నార్మల్ కొన్ని ప్లే జోన్ అంతే 2-3 గేమ్స్ అయితే ఆడాడు. వాటికైతే మనం ఛార్జ్ అయితే పే చేయాలి. ఒక్కొక్క దానికి 100 రూపీస్ 150 రూపీస్ అట్లా ఉంది. ఇక్కడైతే ఇంటర్నెట్ ప్రాబ్లం కూడా ఉందండి. కావాలంటే మీరు క్యాష్ అయితే క్యారీ చేయడం చాలా వరకు బెటర్. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది అంతా కనిపిస్తున్నాయి కదండి కైట్స్. ఇవన్నీ రకరకాల ప్రొఫెషనల్స్ అయితే ఎగరేశారు. ఒక్కొక్క కైట్ని ఎగరేయడానికి వాళ్ళు నియర్లీ 1 hour 2 hours అలా టైం కూడా తీసుకుంటున్నారు. మేము వెళ్ళే టైంకి అయితే చాలా కైట్స్ అయితే ఎగరేసే ఉన్నాయి. కొన్ని అయితే పాపం ఎంత ట్రై చేసినా, చాలా కష్టపడినా కూడా ఎగరట్లేదు. సో మేము కూడా వెయిట్ చేసి ఎప్పుడు ఎగురుతాయని చూస్తున్నాం. కానీ కొంచెం పైకి వెళ్ళిన వెంటనే మళ్ళీ గాలిలోంచి కిందకి దిగిపోతున్నాయి అనమాట. ఒక 15-20 మెంబర్స్ అట్లా ట్రై చేస్తున్నారు. సో కొన్ని అయితే కనుక చాలా పైన ఎగురుతూనే కనిపించినాయి. ఇంకా నెక్స్ట్ వచ్చి గ్రౌండ్లో ఒక సైడ్ అంతా కైట్స్ రిలేటెడ్ అండి. అంటే మన కైట్స్ మనమే కొనుక్కుని అక్కడ తెలియని వాళ్ళతో కూడా మనం కట్ చేసేస్తాం కైట్స్, అట్లా ఆడుకోవచ్చు. ఇది కాకుండా ఇంకొక సైడ్కి మనం వెళ్ళామంటే అక్కడ కంప్లీట్గా ఫుడ్ స్టాల్స్ అండి, రకరకాల ఫుడ్ స్టాల్స్. ఇక్కడంట అంటే ఫస్ట్ మేము ఈ వీడియో చూసి ఒక వీడియో చూసి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ ఏం చెప్పారంటే రకరకాల స్టేట్స్ నుంచి వాళ్ళ స్పెషల్ ఫుడ్ని వాళ్ళే ఇంట్లో తయారు చేసి ఉమెన్స్ తీసుకొస్తారు. కైండ్ ఆఫ్ ఏమీ ప్రాఫిట్ లేకుండా చెప్పారు. కానీ మాకు అంత డిఫరెంట్గా అయితే ఏం కనిపించలేదు. కొన్ని పర్వాలేదు, న్యాచురల్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ నేను పార్ట్ 2లో అయితే కవర్ చేశానండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే మీరు చూడొచ్చు, ప్రతి అడుగుకి ఒక 20-30 కైట్స్ అలా అమ్ముతూనే ఉన్నారు. కాకపోతే కాస్ట్ ఉంది 20-30 రూపీస్ అట్లా ఉందన్నమాట. కైట్ మనకి 10-15 అట్లా బయట వస్తుంది కదా, ఇక్కడ 20-30 రూపీస్కి అయితే ఉంది. మా బాబు కైట్స్ ఏమి ఎగరేనని చెప్పాడు. సో ఓన్లీ చూడడం వరకే, జస్ట్ ప్లే జోన్ వరకే ఆడుకున్నాడు. ఎండ్ ఆఫ్ ది డే పర్పస్ వచ్చేసి మేము ఇక్కడ రావడానికి కొంచెం పిల్లలు ఎంగేజ్ అవుతారు, ఆ కైట్స్ చూసి కొంచెం ఎగ్జైట్మెంట్ అవుతారు కదా, ఆ రీజన్తో తీసుకొచ్చాం. మీరు చూడండి, కొన్ని కింద కూడా పడిపోయినాయి. అవి ఎగరేస్తారేమో మేము వెయిట్ చేసాం, కానీ అవి అయ్యేలా లేదు. ఎందుకంటే 1/2 hour 45 minutes అలా వెయిట్ చేసాం, అయితే పైకి రావట్లేదు. కొన్ని మాత్రం అలా ఎగురుతానే ఉన్నాయి. ఇది చూడండి ఎంతమంది లాక్కొస్తున్నారో, ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. అలాగే ఎక్స్క్లూజివ్ స్వీట్స్ గురించి మన సెకండ్ వీడియో పార్ట్ 2లో ఉంది, అది కూడా చూడండి.